ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రేపు బడ్జెట్ ప్రవేశపెడుతున్నామన్నారు మంత్రులు. రైతుల సంతోషం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు పండించాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న తమపై విపక్షాలు అనవసరంగా విమర్శలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు మినిస్టర్స్. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంతకుముందు బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఈసారి ప్రజా సంక్షేమమే ప్రయారిటీగా బడ్జెట్ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇరిగేషన్, విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉంటుందంటున్నారు మంత్రులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమానికి ఆహ్వానించారు మంత్రి. ఇవాల్టి నుంచి 22 వరకు రైతు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది సర్కార్. ఉత్సవాలకు రావాలని స్వయంగా ఆహ్వానించారు తుమ్మల. 22న రైతు ఉత్సవాల కార్యక్రమం వేదికగా అన్నదాతలకు రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి పండగ విశేష చెప్పారు. లాభాలు వచ్చే పంటలను రైతులు వేయాలని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిద్దిపేట జిల్లా నర్మెట్టాలో రైతు మేళా ప్రారంభించారు. కేంద్రం పామాయిల్ దిగుమతిపై పన్ను తగ్గిస్తే రైతులకు మరింత ఆదాయం వస్తుందన్నారు తుమ్మల. అన్ని జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రభుత్వం రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పింది 15 రోజుల క్రితం, మేము వరి ధాన్యాన్ని సేకరించాం, మీరు జాగ్రత్త పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదిచ్చిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కేంద్రం కొనకపోతే తెలంగాణ రైతు ఇబ్బంది పడతాడు. అందుకని ఇప్పటి నుంచే క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకి యోగ్యమైనటువంటి ఆయిల్ ఫామ్ కి భూములు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికి 3 లక్షలే వేసాం. నేను ఈ 3 సంవత్సరాల్లో 6 లక్షల ఎకరాలు వేయాలని నా పట్టుదల. ఈ ప్రభుత్వం కూడా మీరెంచుకున్న ప్రభుత్వం కూడా రైతుల పట్ల పూర్తి అవగాహనతో ఉంది. కాబట్టే ఈ రైతులు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఉంది. కాబట్టే ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకుపోతా ఉంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జైపూర్లో పవర్ ప్లాంట్ ప్రారంభించబోతున్నామని చెప్పారు. యువతి యువకుల కోసం చెన్నూరులో ఏటీసీ సెంటర్ నిర్మిస్తున్నామని అన్నారు. ఇందారం గ్రామంలో ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు మంత్రి వివేక్. సోమనపల్లిలో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. నేను ఎమ్మెల్యే అయ్యే ముందు ఇందారం గ్రామంలో సుమారు 26 బోర్వెల్లు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేము ఆ రోజుల్లో వేయించడం జరిగింది. ఇక్కడ చాలామంది బీద ప్రజలు ఉన్నారు. ఇది పెద్ద గ్రామము. ఈ గ్రామానికి ఇంకా ఎక్కువ పనులు చేసేది అవసరం ఉన్నది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులు పెట్టి ఈ అభివృద్ధి కార్యక్రమము కలిసి చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా నేను భరోసా ఇప్పిస్తున్నాను. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను రక్షించేది కాంగ్రెసే అన్నారు. ప్రజాప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి, తెలంగాణ నిర్మాణానికి సంబంధించి గత బడ్జెట్లల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు నిర్లక్ష్యం వహించింది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపెడతా ఉంది, నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంటులో తెలంగాణ విభజన అపహాస్యం చేసినటువంటి మాట్లాడిన సందర్భంలో మరి తప్పకుండా ఈరోజు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని ముందే వాళ్ళు పట్టగాల్సి మీద వారేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ మండలిలో కొత్త విప్లను నియమించింది. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, విజయరమణారావు అసెంబ్లీలో విప్లుగా అపాయింట్ చేసింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ను మండలిలో ప్రభుత్వ విప్పులుగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ రామకృష్ణారావు. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని చెప్పారు.